మీకు కనిపిస్తుందో లేదో కరెక్ట్‌గా నా వేలి ముందర చిరుత ఉంది. మీకు కనిపించకపోవచ్చు. కళ్ళకి నీట్‌గా కనిపిస్తుంది. కెమెరాకి కనిపించట్లేదు. గుంతకల్ నుండి ఉర్రుకొండ వెళ్ళు రోడ్డు మార్గంలో గుంతకల్ నుంచి 7 కిలోమీటర్లు కొనకొండ్ల ఉంది. కొనకొండ్ల పక్కలోనే అతి పెద్ద పల్లె కొండ ఉంది. కొండపైన కొన్ని విశేషాలు ఉన్నాయి, తెలుసుకుందాం పదండి. సోమలింగేశ్వరుడు, భగవతమ్మ దర్గా. అప్పట్లో కొండపై చిరుతలు విపరీతంగా సంచరిస్తూ ఉండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ప్రజలకు చిరుతలు కనస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో గ్రామంలోకి చిరుతలు వచ్చి ప్రజలపై దాడి చేస్తుంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి లింగం సోమలింగేశ్వరుడు స్వయంగా ఉద్భవించాడు. ఇది గమనించిన కొంతమంది సాధువులు ఈ నల్లరాతి పానమట్టం నిర్మించారు. ఈ రాయి మరి ఎక్కడ ఈ కొండ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇది ఎక్కడి నుండి తెచ్చి పెట్టారు మళ్ళీ తెలియదు. కొంతమంది గుడికి వచ్చిన వ్యక్తులు పానమట్టం కాలు మోపడంతో నేను గమనించి పట్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామంలో 101 శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు చూసిన శివలింగమే మొదటి లింగం. ఈ గుడి కోసం నిర్మించిన చిన్న కొలను గలదు, చూపిస్తాను పదండి. ఈ కోనేటికి నిర్మించిన కట్టడాలు ఇప్పటికి శిథిలావస్థకి చేరుకున్నాయి. ఈ ఈ వాటర్ ఈ కోనేటిలో ఎప్పటికీ వర్షం నీరు ఇలాగే ఉంటుంది. ఎండలు ఎక్కువ వచ్చి ఇంకిపోయిన ఈ మూలన ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఎప్పటికీ నీరు ఉంటుంది. మనం చూస్తున్నాం అదే రంధ్రం. భగవతమ్మ అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటి రాళ్ళ మధ్యలో సహజంగా ఏర్పడిన ఈ నీటి కొలను ఎప్పటికి నిరంతరం వాటర్ ఉంటుంది. ఈ వాటర్ తగ్గిన తర్వాత ఇందులో ఒక సొరంగం ఉంది. 2-3 కూర్చోడానికి ప్లేస్ అంత స్థలం లోపల బొక్కలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం భగవతి అమ్మవారు. శివలింగం కూడా ఉంది. ఇంతకుముందు అమ్మవారు కోట గోడ లోపల ఉండేవారు. అయితే కొంతమంది గుప్తనిధుల వేటగాళ్ళు గుప్తనిధి కోసం అమ్మవారి విగ్రహాన్ని పెకిలిచ్చి బయట వేసేసి ఇక్కడ గుంత తవ్వి 3 అండాలకు బంగారం తీసుకొని వెళ్ళారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. చూడొచ్చు. ఆ తర్వాత కాలంలో గుళ్ళో అమ్మవారు లేదని చెప్పి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మీరు చూడొచ్చు. నాగులుగా పుట్ట ఉంది, పాము పుట్ట. తర్వాత ఇక్కడ రాయి మీద 3 తలల నాగుపాము కూడా. భగవతి రూపేణ నమః, శ్రీ మాత్రే నమః. అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజుకు కులదైవం భగవతమ్మ. ఒక సమయంలో శత్రు దేశాలు యుద్ధానికి రాజ్యంపై దండయాత్ర చేయగా రాజుగారు యుద్ధంలో ఓడిపోతారనగా స్వయంగా అమ్మవారే వచ్చి యుద్ధంలో పాల్గొని శత్రువును తరిమేశారు. తర్వాత ఇక్కడ ప్రజలు అమ్మవారిని మాకు రచ్చగా ఇక్కడే ఉండమని కోరగా సరేలే అని అమ్మవారి కోట గోడలో ఉండిపోయారు. ఇప్పటికీ ఇక్కడ గుప్త నిధులు త్రవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మవారు వాళ్ళకు రాత్రి వేళ కనిపించి భయాందోళనకు గురి చేసి తరిమేస్తుంది. ఇప్పుడు మనము దర్గా చూడడానికి వెళ్తున్నాము. ముఖద్వారం చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూసిన మన దర్గా సయ్యద్ మీరా మహమ్మద్ అషరఫ్ ఖాద్రే. ఈయనది చిప్పగిరి. అక్కడ నుంచి విద్యాబోధనలు గావించిన తర్వాత జీవ సమాధి అవ్వాలని కొండకు రాబోతుండగా వర్షం కురవడంతో ఆయన శిష్యులు అతను తీసుకొస్తున్న సమయంలో ఏమాత్రం తడవకుండా పల్లకిలో మోసుకొస్తున్నారు. వాళ్ళకి 4 నిమ్మకాయలు ఇచ్చాడు. తర్వాత వాళ్ళు ఏమాత్రం తడవలేదు. ఇక్కడ వచ్చి జీవ సమాధి అయ్యాడు. ఇక్కడ ఉరుసు కూడా జరుగుతుంది. ఈయన వంశీసులు ఇప్పటికీ అమెరికాలో ఉన్నారు. ఈయన ఉరుసు ప్రతి సంవత్సరం 12వ నెలలో జరుగుతుంది. ఆ 3 రోజులు ఉరుసు జరుగుతుంది. అప్పుడు ఇక్కడే 3 రోజులు ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకొని వెళ్తారు. మనం ఇందాక చూసిన బాబా గురువే ఈయన అత్తర్ బిత్తర్. అంతకుముందు చిన్నగా ఉండేదంట సమాధి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ అవతలికి ఇతలికి జంప్ చేస్తుంటారంట. ఇప్పుడు దాదాపు 4 అడుగులు హైట్ పెరిగింది. ఇప్పుడైతే దుంకడానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఉండే రాయి అప్పుడు పూర్వీకులు ఇక్కడ తీసి వాతావరణ సూచనలు బాబాని అడిగేవారంట. అందులో నుంచి సమాధానం ఇచ్చేవాడు. నిధుల కోసం వేట కొనసాగించిన గుంతలు చూడండి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా తవ్వారు. రాము డౌటే రాము డౌటే. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందో లేదో కరెక్ట్గా నా వేలి ముందర చిరుత ఉంది. మీకు కనిపించకపోవచ్చు. కళ్ళకి నీట్గా కనిపిస్తుంది. కెమెరా కనిపించట్లేదు.
ధైర్యం చేసి దగ్గరగా వెళ్ళి చూపించేంత సాహసం మనం చేయలేం. ప్రాణాలు చాలా ముఖ్యం కదా ఫ్రెండ్స్. ఇవేమో గమనిస్తున్నారా, పులి వెళ్ళిన అచ్చులు, చిరుత.